హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 మెగా వేలం కోసం ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఐపీఎల్ ఓనర్ల నుంచి సలహాలు సూచనలు తీసుకున్న బీసీసీఐ మెగా వేలంపై దృష్టి సారించింది. రిటెన్షన్, మనీ పర్స్, ఆర్టీఎం కార్డ్ వంటి వాటిపై బీసీసీఐ త్వరలోని వివరాలను వెల్లడించే అవకాశం ఉంది. ఇక మెగా వేలం ఈ ఏడాది ఆఖరులో అంటే డిసెంబర్ నెలలో జరిగే అవకాశం ఉంది. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలి అనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే, ఈ ఏడాది జరిగిన ఐపీఎల్లో సన్ రైజ్ హైదరాబాద్ రన్నరప్గా నిలిచింది. గత 2 సీజన్లలో పేల ప్రదర్శన తర్వాత అదిరిపోయే ప్రదర్శన చేసింది. సన్ రైజ్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనకు కెప్టెన్ ప్యాట్ కమిన్స్ కూడా ముఖ్య కారణమే. అయితే ప్యాట్ కమిన్స్ను వదులుకునేందుకు సన్ రైజ్ హైదరాబాద్ సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. గతేడాది జరిగిన వేలంలో ప్యాట్ కమిన్స్ను 20,50 లక్షల రూపాయలు పెట్టి సన్ రైజర్స్ సొంతం చేసుకుంది. అయితే ప్యాట్ కమిన్స్ను వేలంలోకి వదలడం వెనక కావ్య మారన్ మాస్టర్ ప్లాన్ ఉన్నట్లు తెలుస్తుంది. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ను వీడుతున్నాడనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ రోహిత్ శర్మ వేలంలోకి వస్తే అతడిని ఎలాగైనా సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో సన్ రైజర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. గతంలో రోహిత్ శర్మ డెక్కన్ చార్జర్స్ తరపున ఆడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో మరోసారి రోహిత్ను సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతో సన్ రైజర్స్ ఉంది. ఒకవేళ రోహిత్ శర్మను దక్కించుకోకపోతే అప్పుడు సన్ రైజర్స్ దగ్గర ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉంది. అదేంటంటే వేలంలో ప్యాట్ కమిన్స్ను మరోసారి సొంతం చేసుకోవడం. వేలంలో ప్యాట్ కమిన్స్ను ఏ ఫ్రాంచైజీ సొంతం చేసుకున్నా ఆర్టీఎం కార్డ్ యూజ్ చేసి ఆ మొత్తాన్ని చెల్లించి సన్ రైజర్స్ సొంతం చేసుకోవచ్చు. ప్లాన్ ఏ కనుక ఫలించకపోతే ప్లాన్ బిని అయితే ఈ విధంగా కావ్య మారన్ అమలు చేసే అవకాశం ఉంది. ఇక సన్ రైజర్స్ యొక్క రిటెన్షన్ విషయానికి వస్తే అభిషేక్ శర్మ, హెన్రిచ్ క్లాసెన్లను రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. వీరిద్దరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్లను కూడా రిటెన్షన్ చేసుకునే అవకాశాలు అయితే కనపడుతూ ఉన్నాయి. సో ఇదనమాట ఓవరాల్గా టుడే వీడియో. సో ఐపీఎల్ గురించి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తెలుసుకుంటూ ఉండాలంటే మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.